మా పైడా విద్యా సంస్థలు 1992 సంవత్సరంలో స్థాపించబడి 60 మంది విద్యార్థులతోటి మొదలుపెట్టి ఈరోజు 6500 మంది విద్యార్థులతోటి పైడా విద్యా సంస్థలు విశాఖపట్నం ప్రజలకి విద్యారంగంలో సేవలు చేస్తాం. మా యొక్క మెయిన్ ఆబ్జెక్టు కేజీ నుంచి పీజీ అన్న ఉద్దేశంతో ఈ విద్యా సంస్థలు స్టార్ట్ చేయడం జరిగింది. కేజీ అంటే పైడా ప్లానెట్ స్కూల్ అని చెప్పి ఇప్పుడు పైడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి పీజీ కోర్స్ అంటే ఎంబీఏ వరకు మా విద్యా సంస్థల్లో ఉన్నది. డిగ్రీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, బీఎడ్ కాలేజీ, అలాగే ఇంజనీరింగ్ 2 ఇంజనీరింగ్ కాలేజెస్, ఎంబీఏ కాలేజీ, ఎంసీఏ కాలేజీ, వీటన్నిటితోటి పైడా విద్యా సంస్థలో 6500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పుడు వీరందరూ కూడా ప్రపంచంలో నలుమూలలా కూడా ఎన్నో దేశాల్లో మా విద్యార్థులు మంచి పొజిషన్స్లో మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఎంతో ఉన్నత స్థానాల్లో నిలిచారు. వీళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతోమంది విద్యార్థులు ఎన్నో ఉన్నత స్థానాల్లో ఉద్యోగాల్లో చేరి పైడా సంస్థకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నారు. అలాగే ఈరోజు ఎంబీఏ విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత మొట్టమొదటి స్టార్ట్ చేసింది పైడా కాలేజీలోనే. ఎంబీఏ కాలేజీ యొక్క అల్యూమినీ మీట్ ఈరోజు కళాభారతిలో జరుగుతున్నది. ఇక్కడ మేమందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి 1994 పాస్అవుట్ నుంచి 2013 పాస్అవుట్ వరకు వచ్చిన విద్యార్థులు దగ్గర ఎంతోమంది విద్యార్థులు వచ్చి ఈ అల్యూమినీ మీట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈరోజు పాల్గొంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా అల్యూమినీ మీట్ను మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అల్యూమినీ అసోసియేషన్ ఉన్నది. అసోసియేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా అల్యూమినీ మీట్ కండక్ట్ చేస్తారు. వివిధ ప్రాంతాల్లో వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అనుభవాన్ని, వారు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఎంత ఉన్నత స్థానాల్లో ఉన్నారో తెలియచెప్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యార్థుల్ని ఎంతో ఎంకరేజ్ చేసి మీరు కూడా కష్టపడి బాగా చదివితే ఇలాంటి ఉన్నత స్థానాల్లో మీరు కూడా రావచ్చు అని చెప్పి వారందరికీ ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఈ అల్యూమినీ మీట్ వల్ల ప్రస్తుతం ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మా ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మన కాలేజీలో ఇక్కడ చదివి ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉంటుంది. అంతేకాకుండా ఏదన్నా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ అక్కడ వచ్చి సార్ నేను పలానా ఓల్డ్ స్టూడెంట్ మీ కాలేజ్ స్టూడెంట్ సార్ అని చెప్పి పరిచయం చేసుకుని మాట్లాడుతుంటారు. అది అప్పుడు నిజంగా ఎంతో ఆనందం కలుగుతుంటుంది. విద్యా సంస్థల్లో ఉండటం వల్ల ఈ యొక్క అనుభూతిని ఎవరు కూడా ఎక్కడా కూడా ఇవ్వలేని అనుభూతిని మా పూర్వ విద్యార్థులు అందరూ మాకు కలగజేస్తున్నారు.